వేతనము రేషన్ డీలర్ల హెల్త్ కార్డ్స్ రేషన్ డీలర్ల హెల్త్ కార్డ్స్ రేషన్ డీలర్లకు గత 5 నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు. 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది. ఈ 2-3 రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి. అదే రకంగా 5వ తారీఖు వరకు మాకు గౌరవ వేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ 5వ తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పిలుపునిస్తున్నాం. శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం. ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి. ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చెయ్యం. శాంతియుతంగానే చేస్తున్నాం. కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారని వాట్సాప్లో చేస్తున్నారు. మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము. మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి, 5 నెలల కమిషన్ వెంటనే వేయాలి, రేషన్ డీలర్లకు హెల్త్ కార్డు ఇవ్వాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఉన్నాయి. ఆ దొడ్డు బియ్యం కూడా వెంటనే రిటర్న్ తీసుకుపోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం